ఏమండోయ్ ఈ మామిడికాయని మొగ్గిన తర్వాత చెట్టు నుండి కోసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే సుమారు 15 రోజుల వరకు పాడవదటండి. అదే ఫ్రిడ్జ్ లో గాని పెడితే 6 నెలల వరకు పాడవదటండి. అసలు ఈ మామిడికాయ గురించి పూర్తి వివరాలు ఏమిటో ఈ మామిడి పండించే రైతైన విష్ణు గారి మాటల్లో విందాం రండి. అసలు మే నెలలోనే కదండి మనకి మామిడికాయ అనేది అవును మేడం, అవునండి. మరి ఈ ఫిబ్రవరి నెలలో ఏంటండి? ఇదండి మనకి జనరల్గా ఇది థాయిలాండ్ వెరైటీ అండి. ఇది నామ్ డాక్మై అంటారండి. దీన్ని గోల్డెన్ మ్యాంగో అని కూడా అంటారండి. ఇది మనకి మార్చిలోనే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. ఇది రైతు వారీగా చాలా మంచిదండి. ఇది ఇంకొక నెల పోతే ఇది హార్వెస్టింగ్ వచ్చేస్తాయండి. ఇవన్నీ కూడా ఆ దగ్గర అయితే ఇంచుమించు 400 రకాలు ఉన్నాయండి. దాంట్లో ఇది బెస్ట్ వెరైటీ అండి. ఇది 400 రకాలు ఉన్నాయండి. 400 రకాలు ఇండియన్ వెరైటీస్, ఫారెన్ వెరైటీస్ కలిపండి. నాకంటే ఈ మామిడి అంటే పిచ్చండి దానికి. నాకంటే ఈ మామిడి అంటే పిచ్చండి దానికి. దానివల్ల మనకి ఇంకొక నర్సరీలో అయితే మనం కమర్షియల్గా దీన్ని ఇప్పుడు అభివృద్ధి కూడా చేస్తున్నామండి. ఇది మార్చిలో వచ్చేస్తుంది. స్వీట్ ఉంటుందండి. దీంట్లో కీపింగ్ క్వాలిటీ కూడా ఈ మామిడికాయ మీరు టేబుల్ మీద కట్ చేయకుండా పెడితే 15 రోజుల నుంచి 20 రోజులు ఉంటుందండి కీపింగ్ అండి ఓన్లీ. అదే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుని ఉంటే మీకు ఇంచుమించు 6 నెలల వరకు తినొచ్చండి మనం. ఇది నామ్ డాక్మై 4 అండి. 4 అంటే అన్ని గోల్డ్ కలర్లు వస్తాయండి. కాకపోతే ఈ నామ్ డాక్మై 4 అనేది కమర్షియల్ వెరైటీ అండి. దీంట్లోనే నామ్ డాక్మై నమ్ ఉందండి, ఉంది, సీతాంగ్ ఉందండి, తైవాన్ ఉంది. కాకపోతే ఇది బెస్ట్ వెరైటీ అండి కమర్షియల్గా. చాలా బాగుంటుందండి. రైతులు తోటలు వేసుకునే వాళ్ళకి ఇక్కడ అయితే చాలా బాగుంటుందండి.